హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఉద్యోగులకు విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మరియు బ్యాంకులు రేపు మూసివేయబడతాయి. ప్రజలు ఈ రోజున కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకగా జరుపుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జనవరి 1కు ప్రత్యేకమైన సెలవు ప్రకటించలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు అలాగనే ఇతర సంస్థలు యథావిధిగా నడుస్తాయి. ప్రజలు సాధారణంగా పనులకు హాజరు కాగా ప్రభుత్వం ప్రత్యేక హాలిడే ఇవ్వకపోవడం పట్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం చేసిన సెలవు ప్రకటన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ హాలిడే కారణంగా నూతన సంవత్సర వేడుకలకు తగిన సమయం లభించనుందని భావిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు ఈ సెలవు దినాన్ని విశ్రాంతి కోసం ఉపయోగించుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. ఇక నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరం పలు ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. రాత్రి వేడుకలకు భారీగా జనసందోహం, కదలికలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఇక ప్రజలు సెలవు దినాన్ని కుటుంబంతో గడుపుతూ కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ప్రారంభించాలనే అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో సానుకూలతను కలిగించి ఆ రాష్ట్ర ప్రజలకు మరింత ఆనందాన్ని అందించనుంది.